కుటుంబ పాలన, ఈ గవర్నమెంట్ జానా. కానీ కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో పనిచేసిన ప్రజల చేత 3-4 సార్లు ఎన్నుకోబడ్డా వాళ్ళు మాత్రం ఉండొద్దు. ఇదేం నీతి నాకు అర్థం కాదు. బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం, కానీ ఇక అది భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ. అది మాట్లాడితే చెత్త, పనికిమాలిన విమర్శలు, బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ 7.5 ఏళ్లలో ఏ వర్గానికన్నా ఏమైనా చేసిండ్రా అంటే చెప్పుకునేందుకు వాళ్ళు చేసింది ఏమీ లేదు, గుండు సున్నా. మొట్టమొదటి మాట. ఇవాళ అందుకే నేను ఆ జేపీ నడ్డా ఆయన మాట్లాడిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది. జేపీ నడ్డా నువ్వు పెద్ద అబద్ధాల అడ్డా, మొదటి మిషన్. రెండవది నీ కేర్ ఆఫ్ ఎర్రగడ్డనే, వేరే అక్కడిక్కడ కాదు. 100% నువ్వు ఎర్రగడ్డ కోవాల్సిన మనిషివి, తప్పిదారి ఇటు వచ్చిన బిడ్డ నువ్వు. నేను మీ సురేష్ యాదవ్, ఉస్మాన్ యూనివర్సిటీ. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుండో మనం చూసినాం. అయ్యా కేటీఆర్ గారు, డిసెంబర్ 31 రోజు మీ నాయన తాగిన బ్రాంతి కొంత ఆ బ్రాండ్ ఏదో చేంజ్ అయినట్టుంది, మీ అన్న సంతోష్ హ్యాపీరావు ఏదో చేంజ్ చేసినట్టుంది, చూసుకో ఒకసారి. ఆయన ఎర్రగడ్డలో చూపెట్టు. అరే ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రశ్నించే గొంతుకొని లేకుండా చూడాలంటున్నా. మీ అయ్యని తీసుకుపోయి ఎర్రగడ్డలో జాయిన్ చెప్పి, అయ్యా నువ్వు ఇంకొక మాట అన్నావు, అరే చంపుకుంటారో సాగుకుంటారా అని చేసినది గెలిపేనా అన్న హుజురాబాద్ ఎలక్షన్ల గురించి. హుజురాబాద్ గురించి మీ అయ్యా పొర్లు దండాలు పెట్టి వేల కోట్లు కేటాయించి వేల జీవోలు ఇచ్చిండు, గుర్తుందానే? ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా జరిపిండు మీ అయ్యా ఎలక్షన్ అక్కడ హుజురాబాద్లో. ఇంకొక విషయం, సిరిసిల్లో 2009లో నువ్వు ఎన్ని ఓట్లతో గెలిచినావే? మర్చిపోయినావే? మైండ్ దొబ్బినాదా? ఎందుకు ఈ ప్రతిపక్షాలందరూ ధర్నాలు చేస్తుంటే మొత్తం మీ కల్వకుంట్ల కుటుంబం మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మైండ్ పనిచేయట్లేదా? నువ్వు గెలిచింది 1000 ఓట్లతోనే 2009లో, గది మర్చిపోకు. ఒకటే 1000 ఓట్లు అంటున్నావు. ఇవాళ మీ కుటుంబం వల్ల తెలంగాణ ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా? మీ నాయన ఏటీఎమ్మా? మీ నాయన తెలంగాణ ప్రజల ఏటీఎం కాదు, తెలంగాణ మందుబాబులకు ఒక బ్రాండ్ అంబాసిడర్. మందుబాబుల 90 ml మీ నాయన. మందుబాబులంతా మీ నాయన ఫోటో పెట్టుకొని మొక్కుతారు. చూసుకొని ఎవరు సాయి ఏందో మాట్లాడు. కుటుంబ పాలన అనగానే అంత కోపం మొత్తం నాది. ఇక నీ కొడుకుని అనగానే అంత కోపం వస్తుంది, కుటుంబం అనగానే అంత కోపం వస్తుంది. ఏం మీ ఇంట్లో పదవులు లేవా? ఇంకా పదవులన్నీ ఎవరి మరే? ఆఖరికి హ్యాపీరావుని కూడా తీసుకొచ్చి రాజ్యసభ చేసినావు కదా. నీ కొడుకుని అనగానే అంత కోపం వస్తుంది. మీ కుటుంబం వల్ల మాలాంటి విద్యార్థులు మొత్తం ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. మీ అయ్యే కారణం అంటే మాత్రం మా తల్లిదండ్రులకు కోపం రాదు, మా తల్లిదండ్రులకు బాధలు లేవు. మీ మనుషులం కాదు. మైండ్ దొబ్బింది కేటీఆర్ నీకు. ఒక్కసారి ఎర్రగడ్డకు నువ్వు మీ నాయన మీ కుటుంబం పోయి చూపెట్టుకోరి. ఇలా బెల్లం నారాయణని పెట్టుకొని ఈ యూట్యూబ్ వాళ్ళని జర్నలిస్టులు కాదు, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కుతారు అని మీ కుటుంబం మీద. మీరు చేసే అరాచకాలు అన్నీ బయట పెడుతురు. మీ యొక్క ఈ 90 ml బ్యాచ్, కల్వకుంట్ల 90 ml కట్టు బానిసలు వ్యవహారాలు అన్నీ బయట పెడుతురు అని యూట్యూబ్ వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదా? నువ్వు సిగ్గుండాల పనికిమాల చేష్టలు చేసేటప్పుడు కొంచెమన్నా బుద్ధి ఇజ్జత్ మనం తెచ్చుకోవాలి. ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు పెట్టుకుంటే ఎంతమంది మీద పెడతావు కేసులు? నీతోనే అవుతుంది అయ్యా? 4.5 కోట్ల ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు నిన్ను. అరే మీ బిర్యానీ బ్యాచ్ తప్ప మిమ్మల్ని ఎవరన్నా ప్రేమిస్తురానా? మీకు అధికారం ఉందని చెప్పేసి వస్తురే తప్ప మీ దగ్గరికి మీ మీద ప్రేమతో ఎవరు రావట్లే. గది గుర్తుపెట్టుకో కేటీఆర్. రేపు అధికారం పోగానే మిమ్మల్ని అదే ఫామ్ హౌస్లా కూల్చి పాతి పెట్టాలని చూస్తారు. గది తెలుసుకో కేటీఆర్. అధికారం ఉందని అహంకార పడకు, అధికారం ఉందని ఎగిసిపడకు. బాగా పొంగిన పాలు పొయ్యిపాలే. గుర్తుపెట్టుకో కేటీఆర్. తెలంగాణ ప్రజల్ని ఇట్లా చీల్చి ఇబ్బంది పెడితే మాత్రం తరుముతారు తప్ప తెలంగాణ ప్రజలు భయపడి కేసులు పెడితే జైల్లో పెడతామంటే భయపడే బ్లడ్ కాదు ఇది. నీది ఆంధ్ర, నీ పేరు, నీ మూలాలు, మీ నాయన మూల, మీ తాత మూలాలు, మీ ముత్తాత మూలాలు ఆ రాయలసీమ వస్తుందేమో, కానీ తెలంగాణ ప్రజల బ్లడ్ మూలాలు మొత్తం ఇక్కడ పుట్టి ఇక్కడ తెచ్చిన వాళ్ళే. మాకాడ భయం అనేది ఉండదు. తెగింపుకు, ప్రేమకు, జాలి గుణానికి మరో పేరు తెలంగాణ గడ్డ. వీళ్ళందరినీ జైల్లో పెట్టి చూస్తా, అది పెట్టి చూస్తా అంటే ఎవరు ఊరుకోరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.